బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. కదిరి డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్లారు కొంతమంది దుండగులు. బస్సు దొంగతనం చేసింది కానిస్టేబుల్ శివశంకర్ గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం శివశంకర్ విఆర్ లో ఉన్నారు. సో కదిరి నుంచి మదనపల్లె హైవే వరకు బస్సుతో ప్రయాణం చేశారు. తట్టివారిపల్లె బ్రిడ్జ్ వద్ద బస్సుని వదిలేసి కానిస్టేబుల్ అక్కడి నుంచి పరారైపోయాడు. బస్సుకు పలుచోట్ల డ్యామేజ్ అయ్యాయి. మార్గ మధ్యలో పలుచోట్ల ప్రమాదాలు కూడా చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సో పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి ఆ బస్సుని ఎత్తుకెళ్ళినటువంటి శివశంకర్. సో శివశంకర్ అనేటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం విఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అంటే విఆర్లో ఉన్నారు ఆయన. సో వాలంటరీ రిటైర్మెంట్లో బహుశా ఆయన ఉన్నట్టుగా ఉన్నారు. సో బస్సు దొంగతనం చేసినటువంటి ఆ శివశంకర్ ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే శివశంకర్. సో శివశంకర్ ఏం చేశాడంటే కదిరి నుంచి మదనపల్లె హైవే వరకు బస్సుతో ప్రయాణం చేశాడంట. తట్టివారిపల్లె బ్రిడ్జ్ వద్ద ఆ బస్సును వదిలేశాడు కానిస్టేబుల్. సో బస్సుకి చాలా తీవ్రంగా డ్యామేజ్ కూడా అయింది. సో బస్సు ఆ ప్రయాణంలో చాలా మందిని ఢీ కొడుతూ కూడా వెళ్ళాడు. మొన్న మధ్య జగిత్యాల్లో జరిగింది, ఆ తర్వాత ఇంకో చోట జరిగింది. వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఏదో చిన్న చితక వస్తువో లేకుంటే పెన్నో ఫోనో ఓ బ్యాగో ఎత్తుకెళ్లారంటే ఏమో అనుకోవచ్చు, కానీ బస్సులు ఎత్తుకెళ్ళడం ఏంటి? బస్సులు ఎలా ఎత్తుకెళ్ళగలుగుతున్నారు? డిపోలో ఉన్న బస్సు బయటికి ఎలా వస్తుంది? సో లేకపోతే ఎక్కడైనా హాల్టింగ్లో ఉన్న బస్సు దాని కీస్ అక్కడికి ఎలా అవైలబుల్గా ఉంటున్నాయి, ఎలా ఎత్తుకెళ్తున్నారు? సో బస్సులు ఎత్తుకెళ్ళడం పైన డెఫినెట్గా ఆర్టీసీ కూడా కొంత శ్రద్ధ వహించాలేమో. సో బస్సు ఎత్తుకెళ్లే సంఘటన పైన ఒకసారి ఆ కానిస్టేబుల్ స్వయంగా ఈ ఇన్సిడెంట్ పైన మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. బస్ స్టాండ్ దగ్గర నుంచి సో డ్రింక్ చేసుకున్నా పోలీసులు కుట్టేదానికి వచ్చినారు. ఇక్కడ కూడా ఈ బస్సు అనేది రన్నింగ్ లో ఆ బస్సు రన్నింగ్ ఎక్కేసుకున్నాను. నేను ఒక రెండు ఎక్కేసినాను. ఎక్కేసి వస్తుండగా అక్కడ మన టూర్ ప్లాజా ఉంది. టూర్ ప్లాజా దగ్గర అవతల సైడ్ అయితే అక్కడ అర్థం పడుతున్నారు. టూర్ ప్లాజా నుంచి 1 కిలోమీటర్ నీళ్ళు పడుతున్నాము. బండి తోలి తర్వాత ఒక బట్ ఇక్కడ కానిస్టేబుల్ అని చెప్తున్నాం, కానీ ఇక్కడ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే కానిస్టేబుల్ శివశంకర్. ఏ మాత్రం కూడా కానిస్టేబుల్ ఆనవాళ్ళు లేవు. నోట్లో ఏదో పాన్ పరాక్ వేసుకున్నట్టుగా ఆ డ్రెస్సు, ఆ వాలకము, ఆ తర్వాత ఆయన బిహేవియర్ చూస్తుంటే ఏమాత్రం కానిస్టేబుల్ లేడు. సో మరి ఎందుకు శివశంకర్ ఎత్తుకెళ్ళామని చెప్తున్నప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో ఏంటి ఆయన కానిస్టేబుల్గా ఎక్కడ పనిచేశాడు? ఇక్కడ బస్సు ఎత్తుకెళ్ళడం ఏంటి? అది వచ్చిన బ్యాగో ఫోనో లేకపోతే ఇంకేదో విలువైన వస్తువు కాదు, డైరెక్ట్గా బస్సునే ఎత్తుకెళ్ళడం ఎలా చూడాలి? సో బస్సుని ఎక్కడి నుంచి తీసుకెళ్లాడు? మనోజ్, సాధారణంగా మనం దొంగతనాలంటే మనం ఏటీఎం దొంగతనమో, బైక్ దొంగతనమో, లేకపోతే చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చూస్తూ ఉంటాం. అయితే ఇదొక విచిత్ర దొంగతనం అని చెప్పాలి. ఇటీవల ఆర్టీసీ బస్సులను వరుసగా కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఏదో కారణాలు చెప్తూ కూడా దొంగతనాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏకంగా ఎయిర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి శివ ఈయన సస్పెండ్ గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈయన ఏకంగా కదిరి నుంచి కూడా తిరుపతి వచ్చేందుకు బస్సు డ్రైవర్ తోలుతుంటే బస్సులో కూర్చోవలసింది పోయి ఈయనే బస్సును డ్రైవింగ్ చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ప్రధానంగా ఈ శివ అనేటువంటి వ్యక్తి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అనంతపురం నుంచి కదిరికి రైలు మార్గం గుండా వచ్చాడు. కదిరికి వచ్చిన తర్వాత కదిరి నుంచి తిరుపతి రావాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడే డ్యూటీ ఎక్కినటువంటి ఆర్టీసీ డ్రైవర్ ఈ బస్సుకు డీజిల్ కొట్టించి బయట పెట్టాడు. లోపల ఆఫీస్కి వెళ్ళి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ యొక్క ఆఫీస్ లో తీసుకునేందుకు ఆఫీస్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదే అదనంగా చూసుకున్నటువంటి శివశంకర్ బస్ ఎత్తుకొని ఈ బస్ తో పాటు ఆయన పక్కన పెంపుడు కుక్క కూడా ఉంది, దాన్ని ఎక్కించుకొని ఎంచక్క సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ప్రధానంగా ఈయన ఎత్తుకొని వచ్చినటువంటి బస్సులో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇతను బాగా మద్యం సేవించున్నటువంటి పరిస్థితి ఉంది. కదిరి నుంచి మదనపల్లి రావాలంటే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంత మద్యంలో ఈయన ఏం చేసుకుంటూ వచ్చాడో, ఎలాంటి ఘనకారం చేశాడో, లేకపోతే ఎవరు ప్రాణాలుగానా ముప్పు కలిగించేటువంటి ప్రమాదాన్ని ఏమైనా గురి చేశాడా అన్న కోణంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతను బస్సు తీసుకొని వచ్చిన తర్వాత ఇవాళ ఉదయం మదనపల్లి సమీపం వచ్చినాక బస్సును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మద్యం మత్తులో బస్సును తీసుకొని వచ్చేసాను, నేను దొంగతనం కాదు, నేను బస్సును తీసుకొని వచ్చానని అమాయకత్వం మొహం పెట్టి పోలీసులు చెప్పడంతో పోలీసులు హవాకు గురయ్యారని చెప్పారు. ఎందుకంటే నువ్వు బస్సు తీసుకురావడం ఏంటి, బస్సు ఎక్కి నువ్వు ప్రయాణించాలే తప్ప నువ్వు బస్సు తీసుకురావడం అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ వేసినటువంటి నేపథ్యంలో ఈయన పొంతన లేని సమాధానాలన్నీ కూడా పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశం మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అటు కదిరికి
సంబంధించినటువంటి ఆర్టీసీ డిపో అధికారులు, అదే రకంగా మదనపల్లికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అతను తీసుకొని వచ్చినటువంటి మార్గ మధ్యంలో ఆ బస్సు అనేక చోట్ల కూడా ప్రమాదానికి గురైనట్టుగా కూడా గుర్తించారు. మిర్రర్స్ పగిలిపోవడం కానీ, లోపల సైట్ లో ఆ బస్సుకు రాకున్నటువంటి ఆ విధానాలన్నీ చూస్తే కూడా అనేక ప్రాంతంలో ఇతను యాక్సిడెంట్ చేసుకుంటూ వచ్చినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన వచ్చినటువంటి మార్గ మధ్యంలో ఏదన్నా మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ చేశారన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనొచ్చు. రైట్. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎందుకు వదిలేసి వెళ్ళాడు? అక్కడ ఒక వెళ్ళినటువంటి ఆ బస్సు సడన్ గా అక్కడ వదిలివేయడం గల కారణం ఏంటి? పోలీసులు చేస్ చేశారనుకోవాలా, లేకపోతే ఎందుకు అక్కడ వదిలేసి వెళ్ళాడు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత? అంటే అప్పటికే సమాచారం బస్ స్టాండ్ నుంచి బస్సు మిస్ అయినటువంటి సమాచారం అక్కడ అధికారులు ఆ డ్రైవర్ కనుక్కున్న వెంటనే కూడా ఆ బస్సు ఏ మార్గంలో వెళ్తుందని కూడా కనుక్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వెంబడిస్తూ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బస్సును వెంబడించే కార్యక్రమంలో వెనక వాళ్ళు వస్తున్నటువంటి సమాచారం శివాకు తెలియదు. అదే రకంగా వాళ్ళ ముందు ఈ బస్సు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి కనపడలేదు. ఎందుకంటే చాలా డిస్టెన్స్ తో ఈ యొక్క చేంజింగ్ అనేది జరిగింది. సో ప్రధానంగా బాగా మద్యం సేవించినటువంటి శివ మదనపల్లి చేరినాక మద్యంలో నుంచి కొంతవరకు మామూలు శోధనంలోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడో వచ్చాము, ఈ బస్సు మనకి ఎందుకు తెచ్చామని గ్రహించాడో ఏమో మరి. అక్కడికి వచ్చినాక మద్యం మొత్తం కాస్త తగ్గినటువంటి నేపథ్యంలోనే కొంత భయం కలిగి అక్కడ పార్క్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా మాత్రం తాజాగా తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా మరిన్ని వివరాలు పోలీసులు కానీ లేకపోతే ఆర్టీసీ అధికారులు కానీ వెల్లడిస్తే తప్ప మరింత సమాచారం తెలిసేటువంటి పరిస్థితి లేదు. రైట్ సురేష్, అటు పోలీసులు ఏం చెప్తున్నారు అంటే ఒక పోలీస్ ఉద్యోగిగా పనిచేస్తూనే సో పోలీసులో విధిలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దొంగల్ని పట్టుకోవాల్సిన వ్యక్తే దొంగగా మారాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆ బస్సును తీసుకెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? అతను ఒక ఎయిర్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. అయితే సస్పెండ్ గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సస్పెండ్ గురైన తర్వాత ఇతను బాగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే ఆ డిప్రెషన్ లో ఉండడం వల్ల మద్యానికి బానిస అయ్యాడో లేకపోతే ఏం జరిగిందన్నది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధాన ఉద్దేశం అతను బస్సు దొంగలించాలన్నటువంటి ఉద్దేశంతో చేశాడా లేకపోతే మద్యం మత్తులో చేశాడన్నదే ప్రధాన అంశం. అయితే ఈ యొక్క అంశంలో కొంతవరకు మనం పరిశీలించినట్టయితే పూర్తిగా కూడా మద్యం మత్తులోనే చేసినట్టుగా కూడా కొంత ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఎందుకంటే అతను ఉన్నటువంటి మానసిక స్థితి కావచ్చు లేకపోతే కొంత డిప్రెషన్ కారణంగా కూడా చేసి ఉండొచ్చేమో. పూర్తిగా కూడా మద్యం మత్తులో బాగా మద్యం సేవించినటువంటి మత్తులో ఏం చేస్తున్నాము అన్నటువంటి భావన కానీ శోధనం కానీ అతనికి లేకపోవడంతో ఈ యొక్క అగైతాన్ని కూడా అతను పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. బట్ పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆయనపై ఎటువంటి శిక్షలు వేసే అవకాశం ఉంది? ఆర్టీసీ యాజమాన్యం ఏం చెప్తోంది? డైరెక్ట్ గా డిపోలో ఉన్నటువంటి ఒక బస్సును తొలగించడం అంటే ఆర్టీసీ అధికారులు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు? అంటే పూర్తిగా అది ఎందుకు చేశాడు ఏమన్న కోణంలో మాత్రం విచారిస్తున్నారు. అయితే అతను చెప్పేటువంటి సమాధానాలు మాత్రం పొందలేదు. కానీ అతను బస్సు అక్కడ పెట్టి నేరుగా స్టేషన్కి వచ్చి చెప్పడంలో కొంత భయం పుట్టింది కాబట్టి వచ్చి చెప్పాడు. కాకపోతే అతను ఏమాత్రం ఆ యొక్క మద్యం సేవించడం వల్ల ఏం చేస్తున్నా తెలియని ఒక కాన్షియస్ ఒక సోలో లేనందువల్లనే ఇలా చేస్తున్నట్టుగా కూడా కొంత భావిస్తున్నారు. పూర్తిగా అతను మత్తులోనే చేశాడా లేదన్నది అతని మాటలో మరింత మత్తు దిగితే గానీ ఏం చేశాడు అన్నది అతని నోటి ద్వారా కూడా వచ్చే వాస్తవాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే పూర్తిగా ప్రాథమికంగా మాత్రం కేవలం అధికంగా మద్యం సేవించే దిక్కుతోచని స్థితిలో చేస్తుంటారన్నది మాత్రం ప్రధానంగా ఆర్టీసీ అధికారులు కావచ్చు అదే రకంగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇటీవల మనం చూస్తున్నాం, గడిచిన కొన్నాళ్ళ క్రితం కూడా తిరుమలలో ఓ బస్సును ఒక వ్యక్తి కూడా ఎత్తుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇటీవల మరొక సంఘటన ఏదైతే కడప నుంచి తిరుపతి వచ్చేందుకు ఒక ప్రయాణికుడు బస్సు ఎక్కాల్సింది పోయి ఏకంగా బస్సుని ఎత్తుకొని వచ్చినటువంటి వ్యవహారం కూడా ఉంది. ప్రధానంగా ఎంప్లాయీస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆ డిపో సంబంధించిన భద్రతా సిబ్బంది కూడా అసలు బస్సు ఎవరు ఎక్కుతున్నారు ఏమి జరుగుతుందన్న చూసేటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు లేకపోవడం అనేది కూడా కొంత శోచనీయంగా చెప్పాలి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఈ నెగ్లెక్ట్ గా ఎవరైతే వ్యవహరించారో అక్కడ ఉన్న డ్రైవర్ కావచ్చు లేకపోతే డిపో సంబంధించినటువంటి సెక్యూరిటీ కావచ్చు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామనేసరికి కూడా ఆర్టీసీ అధికారులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనొచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది. కదిరి డిపో నుంచి బస్సుని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బస్సు దొంగతనం చేసింది ఎవరో కాదు, కానిస్టేబుల్గా ఉన్నటువంటి శివశంకర్. సో ప్రస్తుతం శివశంకర్ విఆర్లో ఉన్నాడని సమాచారం.
అయితే కదిరి నుంచి మదనపల్లి హైవే వరకు బస్సుతో ప్రయాణం చేశాడు. తట్టివారిపల్లి బ్రిడ్జ్ వద్ద బస్సును వదిలేశాడు శివశంకర్. బస్సుకు పలు చోట్ల డ్యామేజ్ కూడా అయింది. మార్గ మధ్యలో పలు చోట్ల ప్రమాదాలకు కూడా ఆయన చేసినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి శివశంకర్ పోలీసు అదుపులో ఉన్నాడు. ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తే శివశంకర్. మరి శివశంకర్ పోలీస్ ఉద్యోగిగా ఉంటూ కూడా ఎందుకు ఈ బస్సును దొంగలించడం అంటే ఒక అసంబద్ధమైనటువంటి సమాధానం, ఎటువంటి పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒక పోలీసే దొంగగా మారడం చూస్తూ ఉంటే ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.